మాకు ఉదయం 8:10 ప్రాంతంలో మాకు ఆర్డినర్ ఫైర్ స్టేషన్కి మన ఎన్కేపాడు దగ్గర పానావిజన్ లైఫ్ సొల్యూషన్స్ గోడౌన్లో ఫైర్ అని మాకు మెసేజ్ ఉందండి. రాగానే వెంటనే ఆటో నగరు, తర్వాత మన విజయవాడ బళ్ళు, తర్వాత సిటీలో మిగతా బళ్ళు కూడా టర్న్అవుట్ చేసాం. ఇక్కడ రాగానే ఫస్ట్ బాగా థిక్ స్మోక్ కనపడడం వల్ల చుట్టుపక్కల ఉన్న ముందు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోమని చెప్పాము. దాని తర్వాత మన వెహికల్స్ మిగతా గన్నవరం నుంచి కూడా వెహికల్ని తీసుకొచ్చి పక్కన డెక్లాన్లో కూడా మనకి వాటర్ సోర్స్ ఉంది. ఆ వాటర్ సోర్స్తో మొత్తానికి ఫైర్ మొత్తం కంట్రోల్ చేసామండి. ఇక్కడ ఎవరికి ఏ విధమైన ఇంజురీస్ కానీ ఏ విధమైన ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది. దాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నాం. అగ్ని ప్రమాదం పూర్తిగా నివారించడం జరిగింది. ప్రమాదాన్ని నివారించిన తర్వాత అక్కడున్న సీన్ ఆఫ్ ఫైర్ స్పాట్ దగ్గర బట్టి మనకి ఇది ప్రమాదానికి కారణం ఏంటని మనం విచారిస్తాం. ఈరోజు ఉదయం 8:15 ఆ టైంలో మన ఎన్కేపాడు విలేజ్లో డెకత్లాన్ షోరూమ్ బ్యాక్ సైడు మాగంటి అంజనీ వారి యొక్క 5 ఎకరాస్ ల్యాండ్లో ఒక 16,000 స్క్వేర్ ఫీట్ గల ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని శ్రీ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చెన్నమనేని వెంకట్ ఓనరు వాళ్ళు ఇక్కడ ఆ గోడౌన్ లీజు తీసుకొని దాని మీద ఎలక్ట్రానిక్ గుడ్స్ స్టోరేజ్ చేసుకొని C&F పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ డీలర్స్, సబ్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆ గోడౌన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తువులు ఉండటం జరిగింది. ఇలా ఒక పక్క గోడ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆఫీసు రూమ్ కూడా డ్యామేజ్ అయ్యి దాంట్లో ఉన్న వస్తువులు, బుక్స్ అని కూడా కనెక్టెడ్ డాక్యుమెంట్ కూడా అంతా కలిపోయింది. ఒక వన్ సైడ్ మాత్రం ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన అది ఉంటుంది కదా, మన థర్మాకోల్ ఉంటుంది కదా, థర్మాకోల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి. అవి చెక్ చేయాలి. ఫిజికల్ చెక్ చేస్తే ఇట్ ఈజ్ వర్కింగ్, అది పనిచేయదా అనేది దాన్ని చూసి దాన్ని బట్టి చేస్తాం. వీళ్ళు డ్యామేజ్ అయిన దాని ప్రకారం చెప్పేది ఏంటంటే దీనికి ఇప్పుడు సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్త్ డ్యామేజ్ అయింది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో మేమేం చెప్పామంటే ఇది కొద్దిగా బాగా హీట్గా ఉంది. ఇప్పుడు క్లూస్ టీమ్ వాళ్ళు, తర్వాత ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు, FSL వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చి అంతా కాలిందంతా మొత్తం నీళ్ళతోటి, మన ఫైర్ ఇంజిన్లతో ఆర్పేశారు. ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది, టోటల్గా ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఒక మనం దాంట్లో ఏమి డ్యామేజ్ అయిందని మనం చెక్ చేద్దాం అనుకుంటే బాగా హీట్గా ఉంది. ప్రస్తుతానికి ఒక 1 డే 2 డే అయితే కూల్ అయిపోయిన తర్వాత దాంట్లో వస్తువులు వైజ్గా ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా కాలిపోయిన తర్వాత వాటి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ని బట్టి వాషింగ్ మిషన్లు ఏంటి, ఏసీలు ఏంటి, అట్లా టీవీలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, అవన్నీ సపరేట్గా దానికి యూనిట్గా పెట్టేసి ఒక్కొక్క ఇంటికి ఎన్ని కాలిపోయినాయి మనం క్లియర్గా వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ అయింది చెప్తాను. సుమారు వాళ్ళు చెప్పేది ఏంటంటే సుమారుగా 3 crores డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మనం ఎంత డ్యామేజ్ అయింది, ఎట్లా డ్యామేజ్ అయింది చెక్ చేస్తాము. అదేవిధంగా ఇది ఫైర్ యాక్సిడెంటల్ ఫైరా, లేకపోతే ఇంకా ఎనీ బయట ఏ రకంగా ఇంకేమైనా అదృశ్య శక్తులు ఎవరైనా పెట్టి చేయడం జరిగిందా, లేకపోతే ఏంటనేది FSL రిపోర్టు, ఈ మన ఫైర్ వాళ్ళు ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ యొక్క రిపోర్ట్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికి యాక్సిడెంటల్ ఫైర్ కింద కేసు రిజిస్టర్ చేసి పడమట పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.